నా ప్రభు బిడ్డలారా, నేను అతిశయానికి చెప్పట్లా, మిమ్మల్ని పురికొల్పటానికి చెప్తున్నాను. నన్ను కన్న తండ్రి ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడనేది ఎంత ఖచ్చితమో, ప్రతి అరుణోదయపు దినాన లేచి ప్రార్థన చేసుకుంటాడు ఆయన. ఈరోజు ప్రార్థన చేసుకోలేదు, ఈరోజు లేవలేదు అన్నది ఆయన చరిత్ర పుటల్లో నేటి వరకు లేదు. ప్రతి మధ్యాహ్నం గంటన్నర సేపు ప్రార్థన చేసుకుంటాడు. ప్రతి ఉదయం గంటన్నర చేసుకుంటాడు. అరుణోదయం. మా చిన్నతనంలో వాళ్ళు రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో సూర్యుడు పడమటి దిక్కున అస్తమిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో, ప్రతిరోజు రాత్రి కుటుంబ ప్రార్థన జరిగేది. 7:05కి రేడియోలో వాక్యం స్టార్ట్ అయ్యేది. 7:40 దాకా రేడియో వాక్యం వినేవాళ్ళు. 7:40 తర్వాత చాపేసి కుటుంబ ప్రార్థన 8:30, కొన్నిసార్లు 9 దాకా జరిగేది. మొన్న మధ్య ఒకరోజు నన్ను కలిస్తే నేను అడిగా, నాన్న రోజుకి ఎంతసేపు ప్రార్థన చేసుకుంటావు నాన్న అన్న. అట్లాంటివి చెప్పకూడదులే అయ్యా అన్నాడు. పర్లేదు నాన్న, నేను తెలుసుకుంటాను, చెప్పు నాన్న అన్నాను. ఆయన తల్లోంచి కళ్ళెమట్టి నీళ్లు పెట్టుకొని దేవుని కృపను బట్టి రోజుకొచ్చి 4:30 నుంచి 5 గంటలు ప్రార్థనలో గడుపుతానయ్యా. 77 సంవత్సరాల కురువృత్తుడు. నీకు గంట కూడా ప్రార్థన లేదంటే ఏమైదారు రోగం నీకు? దేవుని సన్నిధిలో ఒక కుటుంబ ప్రార్థన లేకుండా, అరుణోదయ ప్రార్థన లేకుండా, కుటుంబ ప్రార్థన బలిపీఠం కట్టుకోకుండా ఆదివారం చర్చికి వచ్చి మాది ఎమాన్యుయల్ చర్చి, ఉపయోగం ఏంటి? మాకు ప్రతి ఆదివారం బలమైన వాక్యం, ఉపయోగం ఏంటి? వ్యక్తిగతంగా కుటుంబంలో భార్యాభర్తలు పిల్లలు కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోతే ఆదివారం మందిరానికి వచ్చి ఉపయోగం ఏంటి? నా చిన్నతనంలో నాకు బాగా జ్ఞాపకం, ఎవరైనా గర్భవతులు ఉంటే పుట్టకు మునిపే మనవడు పుడతాడయ్యా, మనవరాలు పుడుతుందయ్యా. ఎట్లా తెలిసింది నాన్న నీకు? మగబిడ్డ పుట్టేటట్టుంటే సొక్కాయని ఎక్కడ చూపిస్తాడంట మా నాన్నకి, ఆడబిడ్డ పుట్టేటట్టుంటే ఫ్రాకు చూపిస్తాడంట. ఇలా ఒకటి కాదు, ఎన్నో దేవునితో స్నేహం చేయి, ఏది దాచకుండా ప్రతిదీ దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి కుటుంబం, దేవా కుటుంబ ప్రార్థన జరిగించుకోకుండా నా పడకల మీదకి నేను వెళ్ళను. కుటుంబ ప్రార్థన జరిగించుకోకుండా నేను పడకల మీదకి వెళ్తే అది నాకు చచ్చిన దినంతో సమానమయ్యా. భార్యాభర్తలుగా కలిసి ఒక అర్ధగంట అయినా మేము కుటుంబంగా గడకపోతే మాదేం క్రైస్తవ కుటుంబం అయ్యా, మేమేం దేవుని బిడ్డలమయ్యా. అలా నువ్వు బ్రతుకు, ప్రతిదీ దేవుడు నీకు బయలుపరుస్తాడు.